హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం అనగానే మనకు గుర్తొచ్చేవి మిలమిల మెరిసిపోయే నక్షత్రాలు, అందంగా ఉండే సూర్యుడు, గ్రహాలు, పాలకొంతలు, ఆస్ట్రాయిడ్స్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం తేలవచ్చు, ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు. కానీ ఈ వీడియోలో మనం ఈ అందమైన అంతరిక్షంలో ఎంత డేంజరస్ థింగ్స్ ఉంటాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో అన్నిటికన్నా భయంకరమైన థింగ్ ఏంటి అంటే దాన్ని ఆస్ట్రోనాయిడ్ స్టక్ అంటారు. దీన్ని బాగా అర్థం చేసుకుందాం పదండి. ఉదాహరణకి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక ఆస్ట్రోనాట్ ఎంటీ స్పేస్ లో చిక్కుకొని తను ఉన్న పొజిషన్ నుంచి ఎటు కదలలేకపోతున్నాడు. ఎందుకంటే అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు. సో మీరు దేనితో కాంటాక్ట్ అవ్వాలన్నా చాలా కష్టం. అండ్ మీరు ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి వెళ్ళాలంటే ఏదైనా ఒక వస్తువు పట్టుకుని దాన్ని వెనక్కి అంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. దీన్నే న్యూటన్ స్టార్ లా అని కూడా అంటారు. అయితే ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఆస్ట్రోనాయిడ్ ఒక ఎంటీ స్పేస్ లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి వెళ్ళాలంటే తనకి దగ్గరలో ఎలాంటి సపోర్ట్ లేదు. ఎందుకంటే ఏదైనా సపోర్ట్ ఉంటేనే దాని వెనకాలకి నెట్టి తను ముందుకు వెళ్ళగలుగుతాడు. తోడుగా ఇంకొక ఆస్ట్రోనాయిడ్ వచ్చి తనని పక్కకి నెట్టేంత వరకు తను అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఒకసారి ఇలా ఆలోచించండి, నాసా ఈసారి 3 లేదా 4 కాకుండా కేవలం ఒక్క ఆస్ట్రోనాట్ ని మాత్రమే అంతరిక్షంలోకి పంపించారు అనుకుందాం. పొరపాటున అతను ఆ ఎంటీ స్పేస్ లో చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? తను అక్కడ ఎంత గింజుకున్నా గానీ కాపాడడానికి ఎవ్వరూ రారు. అండ్ అక్కడే ఉండి జీవ సమాధి అయిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితి వస్తుందనే నాసా ఎప్పుడు 3 లేదా 4 స్పేస్ లోకి పంపిస్తా ఉంటది. అండ్ రాకెట్ లో కూడా ఎక్కడ పెద్దగా స్పేస్ లేకుండా మినిమం స్పేస్ ఉండేటట్టు చూసుకుంటుంది. ఆల్రెడీ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. కాకపోతే అప్పుడు ఆస్ట్రోనాట్స్ తెలివిగా తప్పించుకున్నారు. ఇలా చిక్కుకున్నప్పుడు వాళ్ళ జోబులో ఉన్న ఏవైనా వస్తువుని వాళ్ళు విసిరేయడం వల్ల వాళ్ళు కూడా వెనక్కి నెట్టబడతారు. అప్పుడు దీని నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఒక అంతరిక్షంలో ఊవి లాంటిదని చెప్పాలి. మన దగ్గర సహాయం లేనప్పుడు మనం ఎంత ట్రై చేసినా గానీ అక్కడి నుంచి కదలలేము. ఇలాంటి పరిస్థితిలో మీరు ఇరుక్కుంటే మీరేం చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి.